అని తెలిస్తే గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేట్ ఆ విధంగా టైం లేదు సో సమాధానం చెప్పాలి. యా ఓకే 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 వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. నేను క్లియర్ గా ఆయన అడిగింది ఏంటి బాబు, కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయన కాగ్ ఎప్పుడు 2022-23 సంవత్సరంలో అంటే అప్పుల పర్సెంటేజ్ ఏదో పెరిగిందని ఆయన ఆ లెక్క చెబుతున్నారు. 23-24 కూడా ఇస్తాను. 23-24 కూడా ఇవ్వండి సార్. 23-24 ఎంత ఇంపార్టెంట్, 24-25 ఎంత ఇంపార్టెంట్. ఇవ్వలేదు, 24-25 ఇవ్వలేదు. ఇస్తే చెప్తాను. ఫిబ్రవరి వరకు ఇచ్చారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. మొన్న ఫిబ్రవరి వరకు కాగ్ ఇచ్చిన దాని ప్రకారం ఆదాయం అనేది 2023-24 ఫిబ్రవరి వరకు రెవెన్యూ రాబడులు ఎంత తగ్గినాయి, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, అమ్మకం పన్ను తగ్గింది, కేంద్ర గ్రాంట్లు తగ్గినాయి, మూలధనం వ్యయం తగ్గించారు, రెవెన్యూ లోటు మాత్రం భారీగా పెరిగింది, ద్రవ్య లోటు భారీగా పెరిగిందని కేంద్రం ఇచ్చిన కాగ్ ఇచ్చిందే. అది మీరు చెప్పకుండా 2022-23లో అదే అయిందండి, 21-22 కోవిడ్ అప్పుడు వీళ్ళు ఇదే అయిందండి. ఈ లెక్కలు కాదు, అప్పులకు సంబంధించి అంటే ఏంటో వచ్చిందని చెప్పారు కదా మీరు. అప్పులు పెరిగిన దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడన్నా చూడొచ్చు. హైదరాబాద్లో ఉన్నా వస్తాయి. నేను హైదరాబాద్లో ఉన్నా, నువ్వు అడగడానికి క్వశ్చన్ లేదంటే పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో చేసి, లంచ్ ఆంధ్రప్రదేశ్లో చేసి, నైట్ డిన్నర్ మళ్ళీ హైదరాబాద్లో చేస్తున్నాడు లింగమనేని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి. సో ఈ లెక్కలు మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అప్పులకు సంబంధించి అన్నారు కదా సార్, బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది 73,900 కోట్లు అప్పు చేసుకోవడానికి అనుమతిస్తే వీళ్ళు 98,705 కోట్లు చేశారు. ఇది బడ్జెట్ లోపల అప్పులు, బడ్జెట్ లోపల అప్పులు. ఇది కూడా మనం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి అప్పులు 90,557 కోట్లు, 557 కోట్లు. ఇది మీకు బడ్జెట్ దాంట్లో కూడా ఉంటుంది. తర్వాత మార్చి 4 3,600 కోట్లు, మార్చి 24 4,548 కోట్లు, ఏప్రిల్ 3 5,750 కోట్లు. మొత్తం బడ్జెట్ లోపల అప్పులు ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది 1,04,455 కోట్లు. బడ్జెట్ ఏతర అప్పు పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐసీసీ ద్వారా 1,000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు, మొత్తంగా 19,410 కోట్లు. ఏది 1,04,455 కోట్లు ప్లస్ 19,410 కోట్లు ప్లస్ రాజధాని అప్పులు, అమరావతి పేరుతో ఇల్లు, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, మొత్తంగా 31,000 కోట్లు. అంటే వీళ్ళు మొత్తం 1,50,000 కోట్ల రూపాయలు ఈ 10 నెలల్లో అప్పు చేస్తే ఈ లెక్కలు కాదు. ఈ 10 నెలల్లో 1,50,000 కోట్లు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ మోడీ కంటే నెత్తి మీద ఉంది. ఈ లెక్కలు ఇచ్చారండి, దాంట్లో చూడండి మీరు పేపర్లో వేశారు వాళ్ళు ఈనాడులో. ఆ మొదటి 15 రాష్ట్రాల్లో గుజరాత్ లేదు, అంటే గుజరాత్ వెనకబడిపోయింది. కర్ణాటక, గుజరాత్ వీటన్నిటికంటే ఆంధ్రప్రదేశ్ అసలు వేగంగా ఎలా దూసుకుపోతుందంటే జపాన్లో అదేంటి బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి చూడండి, అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు 1000 అడుగులు వేసేసి అంతగా దూసుకుపోతుందని ఎన్నాళ్ళు అబద్ధాలు చెబుతారు, ఎట్లా ఎన్నాళ్ళు మోసం చేస్తారు. రాష్ట్రంలో రైతాంగం నుంచి ఈరోజు మహిళల నుంచి ప్రతి ఒక్కరు విద్యార్థుల నుంచి అందరి పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంటే రాష్ట్రం మాత్రం పరిగెత్తుతుంది, పరుగులాడుతుంది, దూకేస్తుంది. ఇట్లానే ప్రచారం చేస్తే 2014-19 మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్. ఎవరో చెప్పినందుకే 11 వచ్చినాయి. అరే మీకు 11 వచ్చినాయి. నిజాలు మాట్లాడదాం, నిజాలు ఇప్పుడైనా మాట్లాడి కొంచెం నేల మీదకి రా. నీకు 5 ఏళ్ల కింద కూడా చెప్పిన ఎప్పుడైనా నేల మీదకే రావాలి, ఎప్పుడైనా నేల మీదకే రావాలి. నేల మీదకి స్వామి చేస్తే ఎప్పుడైనా నేల మీదకే వస్తావు, రావాల్సిందే. ఇంత విర్రవీగద్దని చెప్పినా ఇప్పటికే నువ్వు విర్రవీగుతానే ఉన్నావు, ఇప్పటికే విర్రవీగుతానే ఉన్నావు. నీకు విషయం తెలుసా, నీకు విషయం నిజం చెప్పనా, నీకు నిజం చెప్పనా, నీ వల్ల ఒక 10 సీట్లు పోయినాయి తెలుసా, వైసీపీ వాళ్ళకు నీ వల్ల ఒక 10 సీట్లు పోయినాయి తెలుసా. నీ వల్ల నీ మాట నీ అతి మాటల వల్ల వైసీపీ ఒక 10 సీట్లు పోయిందో తెలుసా నీకు ఆ విషయం. పోయి కావాలంటే అడుగు, మీ వాళ్ళని అడుగు. అరే నేను విజయ్ కుమార్ గారు ఒక నిమిషం సార్, ఒక నిమిషం విమర్శలు కాదు, లెక్కలు చెప్తాను. ఒక నిమిషం విజయ్ కుమార్ గారు మాట్లాడండి, లెక్కలు చెప్తాను. నేను చెప్తాను లెక్కలు, మీరు ఆగండి ఒకసారి. విజయ్ కుమార్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఈ అప్పులు ఇవన్నీ చేశారు, నేను లెక్కలు చెప్తున్నాను. ఒక నిమిషం సార్, ఒక నిమిషం లెక్కలు చెప్తా. ఒక్క నిమిషం ప్లీజ్, ఆగండి. విజయ్ కుమార్ గారు రియాక్ట్ అవ్వండి. పార్టీ అనేది ఒక అలగా పార్టీ అంటే